హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారండి? అందరూ బాగుండాలని మా ఛానల్ తరపు నుంచి కోరుకుంటున్నామండి. మీరు చూసే ఈ వీడియో కాకినాడలో వాటర్‌ల్యాండ్ అనేది ఒకటి మనకి పెట్టారండి. అక్కడ సరదాగా పిల్లలతో పాటు ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలైతే చాలా సూపర్‌గా ఎంజాయ్ చేస్తారండి. మంచి మంచి డాన్సింగ్ ప్లేస్‌లు, మంచి మంచి పైనుంచి వాటర్ పడే ప్లేసెస్ ఎక్కువగా ఉన్నాయండి. పిల్లలైతే మాత్రం సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. అక్కడ ఎవరు గ్యాలరీ వాళ్ళకి ఉంది. డ్రెస్సులు గానీ ఏవైనా పెట్టుకోవడానికి. మా ఫ్యామిలీ అందరూ కూడా పిల్లలతో పాటు ఎళ్లారు. ఎళ్లి అక్కడ బాగా ఒక రోజంతా ఎంజాయ్ చేశారండి. సూపర్‌గా అక్కడ జారుడు బల్లో తిరగడానికి మంచి ప్లేసు. డాన్స్ చేయడానికి సాంగ్స్ పెడతారు. ఆ సాంగ్స్ ఎంజాయ్ చేస్తూ ఆ వాటర్‌లో ఆ పైనుంచి వచ్చే వాటర్ మీదన పడతా ఉంటది. చిన్న పిల్లలకి లెవెల్ తగ్గట్టుగా వాటర్ లెవెల్ ఉంటది. వాళ్ళు కూడా అందులో ధైర్యంగా స్నానం చేయించొచ్చు. అలాగే పెద్దలకి సంబంధించిన వాటర్‌ది ప్లేస్ ఉంది. అలాగే చిన్నలు, పెద్దలు కలిసి చేసే వాటర్ ప్లేస్ కూడా ఉంది. అలాగా విభాగాలుగా విభజించారు. ఇక్కడ పైనుంచి జారుడు బల్ల కూడా ఉంది. చిన్నపిల్లలు సరదాగా అందులో ఎంజాయ్ చేయొచ్చు. జారుతూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇది రేర్ అండి. మన సైడు ఎప్పుడూ రాలేదు. ఇది వెళ్ళిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆహ్లాదకరంగా ఉంటది. ప్రశాంతంగా ఉంటది. ఎంజాయ్ చేయొచ్చు. పిల్లల్ని చూసి మనం ఎంజాయ్ చేయొచ్చనమాట ముఖ్యంగా. చూస్తున్నారా? ఇది మా మరదలు గారి పాపండి. దానికి డాన్స్ అంటే మహా పిచ్చనమాట. ఇది మా పాప. పెద్ద పాప. దీనికి డాన్స్ అంటే ఇష్టం. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే ఎళ్లారో చుట్టుపక్కల ఇంకో ఇద్దరు వాళ్ళు కూడా మరి రెచ్చిపోయి డాన్స్ చేశారు. ఎందుకంటే కింద ఫ్లోర్ చూసారా ఎలా ఉందో? మంచి గ్రిప్ ఉన్న ఫ్లోరు. జారదు. అలాగే ఆ ఫ్లోర్ చూస్తే ఎవరైనా సరే అందులో కిందన పడుకొని ఎగరాలనిపింతది. పిల్లలకు మరి ఎవరు చెప్పలేదని వాళ్ళకి వాళ్ళే కిందన పడుకొని ఎగురుతున్నారు. మా చిన్నపిల్ల చూసారా డాన్స్ మూవ్‌మెంట్‌కి ఎలా రెచ్చిపోతుందో కిందన నీళ్ళు మీదకి ఎగరేస్తుంది. ఆల్రెడీ మీదనున్న నీళ్ళు కిందకొస్తున్నాయి. మరి పైపుల ద్వారా మీదన పడతా ఉంటాయి. చూస్తున్నా మనకి ఇలా ఉంది. మరి ప్రెజెంట్ అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందంటే మంచి సాంగ్ అండి. మంచి సాంగ్‌తో 'రాను రాను' అనే సాంగు. ఆ సాంగ్‌తో మరి డాన్స్ ఏస్తున్నారు. ఆ సాంగ్ పెట్టుకొని ఏస్తున్నారు. ఇది స్లో మోషన్‌లో తీశారు వీడియో. మరి వాటర్ ఎలా పడతదండి స్ప్రేలా పడుతుంది చూసారా? అబ్జర్వ్ చేసారా పైనుంచి పైపుల్లో స్ప్రేలా పడుతుంది. అంత చిన్న స్ప్రే అంటే మనకేమీ నొప్పనిపించదు పైనుంచి. అలాగే సాంగ్స్ వల్ల చాలా ఎంజాయ్ చేస్తాం. అటువంటిది వాతావరణం అంతా హాట్‌గా ఉన్నప్పుడు పైనుంచి చల్లగా పడితే ఎలా ఉంటదండి మనకి? చాలా హ్యాపీ అనిపిస్తది. చాలురా బాబు! ఇంత హ్యాపీనెస్ బానే వచ్చాం అన్న ఫీలింగొస్తది. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళు ఎక్కడికి ఎళ్ళరు బయటికి. అలాంటిది వాటర్‌ల్యాండ్ దగ్గర ప్లేస్ చాలా బావుందని నలుగురు, ఐదుగురు చెప్పడం వల్ల వీళ్ళు కూడా అక్కడికెళ్ళడానికి ఇష్టపడ్డారు. వెళ్ళాక మరి రోజంతా అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, స్పెండ్ చేసుకొని మరి అంత దూరం వెళ్తున్నామంటే రిటర్న్ మనకి హ్యాపీనెస్‌తో వస్తే ఖర్చు పెట్టిన డబ్బులు మనకు పెద్దగా బాధుండదండి. అలాగే వీళ్ళెళ్ళిన ప్లేస్ కూడా అలాగే ఉంది. భయ్యా మర్చిపోయాను చెప్పడం. కానీ నేనెళ్ళలేదు. కానీ నేనెళ్ళలేదన్న బాధ నాకు కనిపించింది. వాళ్ళ ఇంటికొచ్చి చెప్తుంటే. ఏముంది భయ్యా! ప్రతి మనిషికి కూడా ప్రతి మనిషికి కూడా ప్రెషరు, అలాగే బాధలు, ఆలోచన ఇవన్నీ ఈ రోజుల్లో ఎక్కువైపోయాయి భయ్యా. అందుకనే ప్రతి ఫ్యామిలీ కూడా నాకు తెలిసుండి ఎంతో కొంత కాసేపైనా సరే అలా కాస్త పీస్‌ఫుల్‌గా బయటికి తిరిగితే మనసుకి ప్రశాంతంగా ఉంటదని అనుకుంటున్నాను. ఏముంది భయ్యా! ఏమీ చేయలేం మనం. ఏమైనా చేయగలమా? జరగకుండా ఆపలేము. అయిపోయిందని వెనక్కి తీసుకురాలేం. కాబట్టి ఉన్నంతలో ఒక్క రోజైనా సరే హ్యాపీగా ఉండాలి కదా భయ్యా! గట్టిగా పట్టుకమ్మా, అందుకే ఎక్కడ గట్టి పట్టుకో. భయం ఉండదు కానీ గట్టి పట్టుకోవాలి. నువ్వు తోడ మీద పట్టుకో, బ్యాలెన్స్ పడిపోకూడదు. జరుకులు వస్తాయి మధ్య మధ్యలో. పడిపోయి మీకు ఎంతసేపు అయినా కూర్చోస్తాను చూడు. పిల్లలు నేను ఎక్కించుకోలేక నాకు తెలియదు. ఏంటి మీరు అలాగే అయిపోతుంది, వెంటనే అయిపోతుందండి.
ఏం పర్లేదు, గట్టిగా పట్టుకో, బ్యాలెన్స్డ్. ఏమవుదమ్మా చూడు ఒకసారి. ఏం కాదు. పట్టుకోవాలా పట్టుకో, గట్టి పట్టుకో. బాగా వస్తుంది బ్యాలెన్స్. ఇంకొకసారి ఉంది సంబరం కాదు ఆవిడకి. ఇది ఒక్కడే ఉండే. వద్దు, ఎన్నిస్ వద్దు. గట్టి పట్టుకోవాలి. పట్టుకో 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 పట్టుకోవాలి. అస్సలు భయపడకూడదు. జరుగు 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 జరుగు. వద్దు వద్దు. జరుగు. పట్టుకో 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 పట్టుకో. అమ్మ బాబోయ్, చెప్పానా. ఇదిగా భయ్య వచ్చేసాం మనం. జారుడు బల్ల మరియు వాటర్ రెండు కలిసిన ప్లేస్కి వచ్చేసాం భయ్య. పైనుంచి జారుతూ నీటిలో పడతాం. ఎంత పెద్దదో చూసారా జారుడు బల్ల. అలాగే పిల్లలు సరదాగా ఎంజాయ్ చేయడానికి ట్రైను. అదిగో జారుతున్నారు పిల్లలు, చూసారా ఎంత స్పీడ్గా. మరి అంత ఎంజాయ్మెంట్ ఉన్న ప్లేస్ భయ్య ఇది. ఇది చూసారా వెనకాల రాళ్ళు దగ్గర వాటర్ ఫ్లోయింగ్. అలాగే రింగ్స్, వాటర్ మధ్యలో రింగ్స్. మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నారో చూసారా. హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. చూసే వాళ్ళకి హాయ్ చెప్పండి. హాయ్ 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 చెప్పండి. ఇదిగో భయ్య చూసారా భూతం ట్యాంక్. అంటే ఈ ట్యాంక్ నిండా వాటర్ ఒక్కసారిగా నిండిపోయిన వెంటనే ఒలిగిపోద్ది అనమాట. ఆ నీళ్ళ కింద మనం ఉంటే వాటర్ అంతా ఒక్కసారిగా మనమే పడుతుంది. వాటర్ కూడా చాలా నీట్గా ఉందండి. ఈ ప్లేస్లో మా పాపకి నచ్చింది ఈ ప్లేసు కాబట్టి అక్కడ చిన్న సాంగ్ కూడా వేసిందని, చిన్న మూమెంట్ చేసింది. ఏమైనా క్లిప్పింగ్ దేనికైనా ఉపయోగపడుతుందని ఆ సాంగ్ మా మిస్సెస్ వీడియో తీసింది. ఈ ప్లేస్ చూసారా ఎంత నీట్గా ఉందో. పిల్లలు సరదాగా అలా తిరగచ్చు వాతావరణంలో. ఈ రాక్తో కూడుకున్న వాటర్ ఫ్లోయింగ్ అండి. మీద నుంచి వాటర్ పడతా ఉంటుంది. కిందన గ్రిప్ ఉన్న ఫ్లోరు, ఏమాత్రం జారదు, నాచు కానీ ఏమి ఉండదు. ఇక్కడ సరదాగా కిందన ఎంజాయ్ చేస్తూ అందులో తడుస్తూ డ్యాన్స్ చేసుకోవచ్చు. పక్క నుంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి. మా పిల్ల కూడా అక్కడ డ్యాన్స్ చేస్తుంది, మిగతా వాళ్ళందరూ చూస్తున్నారు. మనకి కొద్దిగా డ్యాన్స్ టచ్ ఉంది కాబట్టి వేయడం జరుగుతుంది. ఇక్కడ మనల్ని చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మన వల్ల 10 మంది సరదాగా ఉంటే అదే హ్యాపీనెస్ మనకి, అదొక హ్యాపీనెస్. మా మరదరాళ్ళండిలు, మా పిల్ల ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది చూసారా. పైనుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పైనుంచి ఆ పైపుల ద్వారా వాటర్ స్ప్రే టైప్లో పడుతూ ఉంటుంది. మీదన కిందన డ్యాన్స్ చేసుకోవచ్చు. పిల్లలు రెచ్చిపోయారు. ఇంకా సరదాగా ఎంజాయ్ చేయడానికి పిల్లలు పెద్దలేడు భయ్య. అక్కడ డ్యాన్స్ మూమెంట్, చిన్న మూమెంట్ ఎవరొకరు చేస్తే మిగతా వాళ్ళకి డ్యాన్స్ ఆటోమేటిక్గా వచ్చేది. వాళ్ళు కూడా మనతో పాటు డ్యాన్స్ వేస్తారు. పక్క వాళ్ళు కూడా ఎవరేస్తారా అని చూస్తూ ఉంటారు. ఒకరికొకరికి సిగ్గు, ఎవరైనా వేస్తే మనం కూడా వేద్దాం కదా అని, లేదా నాకు డ్యాన్స్ రాదని, వేస్తే ఎవరైనా అవుతారేమో అని. అలాగా మనం ఏం చేయాలి, డ్యాన్స్ వచ్చినాడు కొద్దిగా పక్కోడికి చిన్నది మూమెంట్ ఇచ్చి ఆయన మనతో పాటు కలుపుకొని మనం డ్యాన్స్ చేస్తే కనుక వాళ్ళకున్న ఫీలింగ్ పోద్ది. వాళ్ళు కూడా మనతో కలిసి డ్యాన్స్ చేస్తారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ సోషల్ మెంటాలిటీ. ఎదరోడికి ఉన్న ఆ ఫీల్ పోగొట్టి మనలో కలుపుకోవడం అనమాట. ఎయ్ డ్యాన్స్ ఎయ్ 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 ఇలా అందరూ కూడా కలిసి వేసారండి. చూసారా మొత్తం జనాలందరూ కూడా కలిసిపోయారు. అది కలిసిపోయి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు, ఎవరి పిల్లలతో వాళ్ళు, ఎవరి మూమెంట్లో వాళ్ళు చేస్తున్నారు డ్యాన్స్. ఆ డ్యాన్స్ వేసే సమయంలో నాకు తెలిసిండి అయితే నేను ఒక డ్యాన్సర్గా, వాళ్ళు వేరే ఇంకా ఆలోచన ఉండదండి. ఆ వేసిన క్షణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా బ్రెయిన్ కూడా ఆ సాంగ్కి తగ్గట్టుగానే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ తగ్గట్టుగా బాడీ మూమెంట్ అవుతూ ఉంటుంది. ఆ 10 నిమిషాలు కూడా వాళ్ళు ప్రపంచాన్ని మర్చిపోతారు. అక్కడ ఉన్న స్పాటు, చుట్టుపక్కల వాతావరణం, వచ్చే సాంగు, నేను ఏం చేస్తున్నాను అంతే, ఇంకేది ఉండదండి. అలాగా మనం బాధలో కాసేపుని పక్కన లెఫ్ట్ చేయొచ్చు. ఆ బాధల నుంచి బయటకు రావచ్చు. కాసేపు బ్రెయిన్ అంతా పీస్ఫుల్గా ఉంటుంది, రిలాక్స్ అయిపోద్ది. ఇలా అందరూ కూడా కలిసి వేసారండి. చూసారా మొత్తం జనాలందరూ కూడా కలిసిపోయారు. అది కలిసిపోయి ఎవరి ఫ్యామిలీతో వాళ్ళు, ఎవరి పిల్లలతో వాళ్ళు,
అదేనండి సంగీతానికి ఉన్న పవరు. ఇలాగా డ్యాన్స్ వేస్తున్నప్పుడు ఆకలి ఉండదండి, ఆలోచన ఉండదు. ఓన్లీ ఎవరైనా ఆపితే తప్ప ఆ సంగీతం ఆపేదాకా కూడా డ్యాన్స్ ఆపరు. ఒక డాన్సర్ కానీ లేకపోతే ఎవరైనా ఆ సరదా ఉన్నవాళ్ళు కానీ. అలాగా మా పిల్లలు కూడా ఒక ఒక స్పాట్ నుంచి వేరే స్పాట్కి, వేరే స్పాట్ నుంచి వేరే స్పాట్కి అలాగా మారుతూ డ్యాన్స్లు వేశారు. ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. వాళ్ళు మళ్ళీ రేపు రాదు ఈ ఎంజాయ్మెంట్ అని చెప్పేసి అన్న టైప్లో వేస్తారు. మా చిన్నపిల్ల అయితే ఇంక చెప్పక్కర్లేదు, రెచ్చిపోయింది. మా పెద్ద పిల్ల మొత్తం దానికి వచ్చిన డ్యాన్స్ దాని స్టెప్లన్నీ కూడా అక్కడే వేసింది. ఆ ఫ్లోర్ కూడా గ్రిప్ ఉంటుందండి. ఏమాత్రం ఏసీ కూడా ఇంకా ఏలింతదు, జారదు, జారితే భయం వేస్తుంది పడిపోతామేమో అని. మంచిగా అరేంజ్ చేశారు ఈ వాటర్ ల్యాండ్ సంస్థ వాళ్ళు. అలాగే మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. నాకు తెలిసుండి ఈ తూర్పుగోదావరి జిల్లాలో మంచి మంచి స్పాట్లు కానీ, మంచి మంచి పార్కులు, అలాగే మంచి మంచి ప్లేస్లు, పిల్లలతో కలిసి ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసే ప్లేస్లు చాలా అరుదండి. వేళ్ళ మీద కూడా లెక్కట్లేం, అన్ని తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మంచి స్పాట్ అనుకుంటున్నాను. చూసారా ఎంత బ్రాడ్గా ఉందో. నలుగురు కలిసి ఒకేసారి, ఐదుగురు కానీ ఒకేసారి కలిసి జారొచ్చు. అలాంటి ప్లేస్ అండి ఇది. ఫుల్ వాటరు, అలాగే పైన సింకులు. ఒక రోజంతా ఎంజాయ్ చేస్తే మనసు ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా ఉంటుంది. మా ఫ్యామిలీ కూడా అలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారు వచ్చిన తర్వాత. మీరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు. మరి హ్యాపీ ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను. ఎందుకంటే వాటర్ చూస్తుంటేనే మన మీద పడిపోయినట్టుగా ఇదిగా వస్తుంది. వాళ్ళు జారుడు. ఇవే కాకుండా ఇంకా మంచి ప్లేస్లు ఉన్నాయి, కానీ కొన్నిటినే మేము వీడియో షూటింగ్ చేయడం జరిగింది. కాబట్టి మేము తీసినన్ని కూడా మీకు హ్యాపీ ఫీల్ అయ్యి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్, బాయ్.